సూర్యాపేటలో భోగి పండుగ ఘనంగా జరుగుతోంది. విద్యానగర్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. చెడు తొలగిపోయి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పారు. ఈ ఏడాది పాడి పంటలు సమృద్ధిగా పండి రైతులు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇప్పటి వరకున్న చెడు ఆలోచనలన్నీ పోవాలి. ఆ ఆలోచనలన్నింటినీ కూడా ఈ మంటల్లో వేసి వాటిని తగలబెట్టాలి, మంచి ఆలోచనలు రావాలి అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉంటారు. ప్రధానంగా రైతులు కేంద్రంగా ఈ పంటను మనం వ్యవసాయ కేంద్రంగా, పంటల కేంద్రంగా ఈ పండుగను మనం చూస్తూ ఉంటాం. దక్షిణ భారతదేశంలో పంటలు వచ్చినప్పుడు కొత్త పంటల్ని ఆస్వాదిస్తూ, ప్రత్యేకించి గోమాతను పూజిస్తూ ఈ పండుగను మనం జరుపుకుంటూ ఉంటాం. అదేవిధంగా పిల్లలు, పెద్దలు కులమతాలకు అతీతంగా పతంగులు ఎగరవేసుకునే కార్యక్రమాన్ని కూడా దీంట్లో చేస్తూ ఉంటారు. సో మహిళలు ముగ్గులతో